ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కారణాల చేత ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా చేసిన కొన్ని విష ప్రచారాల మూలంగా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కొంత కోల్పోయి ఉండొచ్చు. కానీ ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా మా ఓట్ బ్యాంక్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున పెరిగింది. 8 అసెంబ్లీ స్థానాలను, ఎవరు ఊహించని స్థానాలను కూడా మేము గెలుచుకున్నాం. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీతోటి జరిగినాయి. ఊళ్ళల్లో రోడ్లు వేసినా, లైట్లు పెట్టినా, శ్మశాన వాటికలు కట్టినా, గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినా, అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ డబ్బులైనా, రేషన్ బియ్యమైనా, ముద్రా లోన్లైనా, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లైనా, రైతు కిసాన్ సమ్మాన్ నిధి అయినా, రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీలైనా ఏవైనా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆఖరి పౌరుడి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం